శ్రీనవోదయ స్కూల్ అధినేత డీన్ సార్ గారికి, మేడం గారికి, ఉన్న స్టాఫ్కి అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారాలు. ఇక్కడ శ్రీనవోదయ స్కూల్ అయినా ఈ బ్రాంచ్ రీసెంట్గా పెట్టినా కూడా ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదన్నట్టు పిల్లలందరిని కూడా వాళ్ళు కమర్షియల్గా కాకుండా ప్రతి పిల్లలను కూడా చదువు విషయంలో మేడం గారు కానీ, ఆ డీన్ సార్ గారు కానీ, మిగతా ఉన్న టీచర్స్ కానీ అందరూ కూడా సొంత పిల్లలు ఎవరి పిల్లలు కాదు చూడడం వేరు, కానీ వచ్చే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా అందరికీ 500 దాటాలనే నిరంతరము తపనపడి కృషి చేస్తూ మంచి రిజల్ట్ తీసుకొచ్చినందుకు ఈ కాలేజీకి, ఈ స్కూల్కి ఎప్పుడు రుణపడి ఉంటామని నేను 10th శ్రీనవోదయ స్కూల్లో చదివాను. నాకు ఈ మంచి మార్క్స్ రావడానికి ఫస్ట్ నేను చేసిన హార్డ్ వర్క్ చేసిన దానికి నాకు సపోర్ట్ చేసిన డీన్ సార్, డీన్ మేడం, నా టీచర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని మంచి మార్క్స్ వస్తాయని అనుకోలేదు, బట్ సపోర్ట్ చేసిన స్కూల్ టీచర్స్కి చాలా థ్యాంక్స్ సార్. నెక్స్ట్ నాకు ఈ మార్క్స్ రావడానికి నాకు ఫ్యామిలీ ఈ స్కూల్లో జాయిన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మేనేజ్మెంట్ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది స్టడీస్ పరంగా. నెక్స్ట్ రివిజన్ టెస్ట్ పెడుతూ దాంట్లో మంచి స్కోర్ చేస్తూ నేను చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నాను బోర్డ్ ఎగ్జామ్స్. ఈరోజు విడుదలైనటువంటి 10th క్లాస్ ఫలితాలలో ఆరంభంలోనే శ్రీనవోదయ స్కూల్స్ అఖండ విజయాన్ని సాధించాయని చెప్పి చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఆరంభంలోనే శ్రీనవోదయ స్కూల్స్ యొక్క ఫలితాలు 600 మార్కులకు 592 మార్కులతో వేదాంతన్ అబ్బాయి మొదటి ప్లేస్లో నిల్చున్నారు. అదేవిధంగా 600కి 589 మార్కులతో ఆయుష్మాన్ అనే అబ్బాయి రెండో ప్లేస్లో నిల్చోవడం, అలాగే 600కి 559 మార్కులతో మనోహర్ అనే అబ్బాయి మూడో ప్లేస్లో నిల్చోవడం మాకు చాలా గర్వకారణం ఉంది. ఎంత చక్కటి విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులకు, అదేవిధంగా వాళ్ళకి తోడుగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు, మా పిల్లలకి ఇంత విజయం రాగడానికి సహకరించినటువంటి ప్రతి టీచర్స్కి కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి విజయాలు రాబోయే రోజుల్లో మరీ ఎక్కువగా ఇస్తామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం.